తెలిసి రామచింతనతో నమముసేయవే ఓ మనసా. ఒట్టి రామ 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 అనుకో, నేను తప్పని అన్ను, అది పాపాలు పోగొడుతుంది. కానీ తెలిసి అన్నావా తొందరగా పూర్ణంగా ఫలమిస్తుంది. శీఘ్రముగా పూర్ణముగా ఫలం రావాలంటే తెలిసి అనాలి. కనుక తెలిసి అన్నారు కనుక ఆ తెలివి శంకరులు మనకు ఇస్తున్నారు. అది ఇప్పటి వరకు చెప్పుకున్న శ్లోకాల్లో విష్ణువు అంటే ఏంటో మనకు చూపించారు ఆయన. ఆ విష్ణువు లీల చేసేటప్పుడు ఆ లీలని జ్ఞానంతో చూడండి అని చెప్తున్నాడు. అందుకే దామోదర అనేటువంటి నామం భక్తులకు చాలా ఇష్టం. భక్తికి దొరికిపోయాడు కదా. అది శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో, శుద్ధ భక్తులు అంటే ప్రేమ భక్తులు, వారికి ఇంక దేని మీద మమకారం ఉండదు. ఇలాంటి భక్తులు బృందావనాది భూమికల్లో ఉంటారు వాళ్ళు. అలాంటి వారు అన్నీ విడిచి పరమాత్మను పట్టుకుంటారు. నన్నీ విడిచి నన్ను పట్టుకున్న వారిని నేను విడిచిపెట్టానని కృష్ణుడే అన్నాడు. ఎక్కడన్నా అంటే అంబరీష్ చరిత్రలో భాగవతంలో మనకు కనబడుతుంది. తనువు మనువు విడిచి తనయుల చుట్టాల నాలి విడిచి సంపదాలి విడిచి అన్యమెరుగకుండా ఇలా ఎవరైతే ఉంటారో వారి విడువ నెట్టివారినైనా అని స్వామి అభయం ఇచ్చారండి. అలాంటి వాడు అంబరీషుడు. అందుకే ఆయనకి దూర్వాసుడు విజృంభించిన కోపగించుకోలే, ప్రతీకారం తీర్చుకుందామని కూడా అనుకోలే. కృష్ణస్మరణతో నిలబడిపోయాడు. ఆయనపై ప్రయోగించిన కృత్య ఏమి చేయలేకపోయింది. భక్తి అంటే అంత గొప్పదండి. అందుకే దామోదర అనగానే ఎంత గుర్తు రావాలి. నేను అన్నట్టు ఒక నామం అనగానే నామమని ఊరుకోకుండా తన లీలా స్మరణ జరగాలి. అది జరిగింది. ఇప్పుడు గుణమందిర అయితే దామోదర అయిపోయింది అనుకున్నారా? దామోదరకు మరొక అర్థం భగవత్పాదుల వారే చెప్తున్నారు. మళ్ళీ దామాని లోకనామాని తాని యస్య ఉదరాంతరే తేన దామోదరే అన్నారు. ఇక్కడ దామోదర అనే మాటకు అర్థం ఏంటంటే ధామాని లోకనామాని తాని యస్యోదరాంతరే తేన దామోదర. ఉదరం అంటే లోపలి భాగం, దామములు అంటే లోకములను కూడా అర్థం ఉన్నది. లోకములన్నీ ఎవడిలో ఉన్నాయో వాడు దామోదరుడు. చూసారా? అంటే కృష్ణుడు పుట్టకముందే దామోదర నామం ఆయనకున్నది. ఆ మాటకు వస్తే కృష్ణనామం కూడా కృష్ణుడు పుట్టకముందే ఉంది అని ముందే చెప్పుకున్నాం. 24 నామాలు కృష్ణావతారం తర్వాత రాలే, అంతకు ముందే ఉన్నాయి. 24 ఆగమాల్లో ఉన్నాయి. అదే దామోదర నామం కూడా నారాయణుడైన విష్ణువుదే. ఎందుకంటే సర్వలోకములు ఆయన యందే ఉన్నాయి. విరాట్ రూపుడైన ఆయన యందే సర్వలోకములు ఉన్నాయి. ఎలా ఉన్నాయనేది నిన్న మనం చెప్పుకున్నాం. అవి పళ్ళెల్లో పళ్ళులా లేవయ్యా, సముద్రంలో కెరటాల్లా ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అదే ఆయన యందు ఈ లోకములన్నీ ప్రకాశిస్తున్నాయి. అందుకే దామోదర అంటే సర్వలోకములు తనలో కలవాడు, సర్వలోకములకు అధిష్టాన రూపముగా ఉన్నటువంటి వాడు. ఇది శంకరులు వేదాంతంగా కలిగే చెప్పాలి. అధిష్టాన సత్తా అంటారు భగవంతుడు. అధిష్టాన సత్తా. ఆరోప సత్తా అనేది జగత్తు, అధిష్టాన సత్తా అనేది భగవంతుడు. ఆరోపము, ఆరోపం అంటే జగత్ ఆరోపం. ఉదాహరణకి తాడు పాము ఉదాహరణే. తాడుని చూసి పాము అనుకున్నాం. పాముకు ఆధారం ఏంటి? తాడేగా. కానీ పాము ఉందా? లేదు. కానీ లేని పాము ఉన్నట్లు కనిపించడానికి తాడు యొక్క ఆకారం మనకు ఆధారం ఉంది. కానీ తాడని సత్యం తెలిసాక పాము అనే భ్రాంతి పోయింది. ఈ పాము వంటి జగత్తు, తాడు అధిష్టానం అంటారు. ఆ తాడు వంటిది పరమాత్మ. కానీ అధిష్టానం గురించి తెలిసాక ఆరోపం పోతుంది పక్కన. కానీ తాడు సత్యం అని తెలిసాక పాము అనే భ్రాంతి పోయినట్లు సత్యమైన పరమాత్మను తెలుసుకుంటే ప్రపంచ భ్రాంతి సంసార అజ్ఞానం పోతుంది. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కనుక ఆయన అనుభవానికి వస్తే పోతుందండి. ఆయన అనుభవం రావడం అంత తేలిక కాదు. తేలిక కాదు కదా అని వదిలేయకూడదు. ఎందుకంటే వదిలేస్తే మన జన్మల వాయిదా అయిపోతుంది. ఆలోచించగలిగే ఈ బుర్రన్న మానవ జన్మ ఇప్పుడు దొరికింది కనుక దీన్ని సార్థకం చేసుకోవాలి. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఆపై ఆయన అనుగ్రహం తప్పకుంటుంది. ఇప్పటి వరకు దామోదర నామంలో నీ ప్రయత్నం నిజాయితీగా చేస్తే ఆయన అనుగ్రహంతో దొరికిపోతాడని చెప్తున్నారు ఇక్కడ. కనుక దామోదర శబ్దంలో చెప్పడంలో సర్వజగత్తు ఆయన యందు ఉదరమునందు ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే లీలగా ప్రకాశిస్తున్నాయి. అధిష్టానం ఆయన. అదే దామోదర అంటే అధిష్టాన సత్తా, ఇది అర్థం. ఈ పదం ఇంకెక్కడైనా అర్థం వేరే చెప్పచ్చు, కానీ శంకరులు రచిస్తే మాత్రం ఇదే అర్థం చెప్పుకోవాలి. ఇప్పుడు దామోదర శబ్దానికి ఎన్ని అర్థాలు వచ్చాయి పరిశీలించాను. తాడు చేత కట్టబడ్డవాడు, లోకములు తనలో కలిగినవాడు. మీకు లోకాలు ముఖ్యమా, లోకములు కలిగినవాడు ముఖ్యమా? చెప్పండి. కనీసం ప్రవచనం దగ్గర. తర్వాత లోకాలే ముఖ్యం. కానీ ప్రవచనం దగ్గర ఇప్పుడు మనం ఆలోచించినప్పుడు లోకములు కాదు, లోకేశ్వరుడు ముఖ్యం. లోకంలో పడ్డ మనం లోకేశ్వరుడు కోసం ప్రయత్నిస్తున్నాం. లోకేశ్వరుల్లో లోకములు చూస్తున్నంతసేపు ఈయనకి ఈశ్వరుడు ఆయన కదా అని గుర్తుండాలి. ఇక్కడ ఈశ్వరుడు దొరికే లోకం వదిలియాలి. అది పట్టుకోవాలండి ఇక్కడ. ఇక ఈశ్వరుడే. అప్పుడు లోకములు పోయి ఈశ్వరుడే ఉన్నాడు. అంటే బ్రహ్మసత్యం అనే అనుభవానికి వచ్చాక జగన్మిథ్యం తేలుతోంది కదా. అది చెప్పడం దామోదర నామంలో ఆయన అధిష్టాన సత్తా అని చెప్పడం దీనిలో ఉన్నటువంటి అర్థం. అంటే విరాట్ పురుషుడు. గుణమందిరా, ఆయన అనేక గుణములకు నిలయం. మందిరం అంటే ఆవాసం. గుణములన్నీ ఆయనలో ఉన్నాయి. నిజానికి ఆయన గుణరహితుడు. అందులో శంకర సిద్ధాంతంలో భగవంతుడు నిర్గుణుడు.
కానీ ఆయన సగుణుడు కూడా, ఉపాసనలో సగుణుడు, సిద్ధిలో నిర్గుణుడు. ఉపాసనా మార్గంలో సగుణంగానే ఉపాసిస్తాం. భగవంతుడు కరుణాస్వరూపుడు, దయాస్వరూపుడు, సర్వసమర్థుడు అంటున్నామంటే సగుణం. గుణములు ఎవరివి? భగవంతుడివా? మళ్ళీ చెప్పండి. మరి సగుణుడు కదా, గుణములు ఆయనవా అంటే గుణములు ప్రకృతివి. భగవద్గీత 42 రోజులు శ్రద్ధగా విన్న మీకు నేను మళ్ళీ చెప్పక్కర్లే. ప్రకృతివి గుణాలు. అయితే గుణములు ప్రకృతివైనా అవి తనంత తాను పనిచేయలేవు. ఈశ్వర చైతన్యం అట్లా ప్రవేశిస్తుంది. అప్పుడు అది పురుష ప్రకృతి, ప్రకృతి పురుషాత్మక అంటున్నాం. ఈశ్వరుడు చైతన్యం ప్రవేశించక ప్రకృతి పనిచేయడం మొదలుపెడుతుంది. దైవీ ఏష గుణమయీ మమ మాయా దురత్యయ అన్నాడు. ప్రకృతి అన్న మాయన్న ఒకటే. అందుకే మాయాంత్ ప్రకృతి విద్యాన్ మాయనంతు మహేశ్వరం. ప్రకృతిని మాయని ఎందుకన్నారంటే దానికి నిజమైన ఉనికి లేదు, దానంతరది పనిచేయదు, ఈశ్వరుడి వల్ల పనిచేస్తుంది. కానీ ఈశ్వరుడి వల్ల పనిచేస్తున్నప్పటికీ దాన్ని చూసి మనం ఈశ్వరుని తెలుసుకోలేకపోతున్నాం. అసలు వాడేని ఈశ్వరుని తెలియనివ్వకుండా చేస్తోంది కనుక ప్రకృతిని మాయ అని కూడా అంటున్నారు. ఆయన వల్ల పనిచేస్తుంది, కానీ దీనికి స్వతంత్రమైన ఉనికి లేదు. స్వతంత్ర ఉనికి ఎవడిది? పరమేశ్వరుడిది. కానీ గుణములు ప్రకృతి అయినప్పుడు మరి ఈయనెందుకు సగుణుడు అన్నారంటే ప్రకృతిని చైతన్యం చేస్తున్న భగవంతుని మనం సగుణుడు అంటున్నాం. ప్రకృతికి అతీతుడైన వాడిని నిర్గుణుడు అంటున్నాం. కానీ నిర్గుణుడు సగుణుడు అంటే ఏంటో తెలిసింది కదా. ప్రకృతితో కలిసి పరమాత్మను చూస్తే సగుణుడు, ప్రకృతికి అతీతంగా చూస్తే నిర్గుణుడు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ప్రకృతిలోనా, ప్రకృతికి అతీతంగానా? ఉన్నమాట చెప్పుకుందాం ప్రాక్టికల్గా. ప్రకృతిలోనే ఉన్నాం కదా. కానీ ప్రకృతిలో ఉన్న మనం బయటపడాలంటే ఈ ప్రకృతితో ఉన్న పరమేశ్వరుని పట్టుకుని క్రమంగా పరమేశ్వరుని పట్టుకుని ప్రకృతిని దాటేయాలండి. ఇదే ఇందులో ఉంటాను. అప్పుడు వాడు మాయాతీతుడు అవుతాడు, మాయని దాటిపోయిన వాడు అవుతాడు. కానీ మాయని దాటడం అంత తేలిక కాదు. ఒక్కొక్కప్పుడు మాయని దాటేశానండి అన్నాడు శిష్యుడు గురువు దగ్గరికి వచ్చి. అదో మాయన అయినా అన్నాడు. దాటేశాను అనిపించడం కూడా మాయ. వాడు చెప్తాడా, వాడు మాట్లాడతాడా, వాడి స్థితే మనకు అర్థం కాదు ఇక్కడ. కానీ మాయని దాటడం ఎన్ని జన్మలు పడుతుందో, అంత తేలిక కాదు. కానీ మాయకి మాయావికి తేడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే చాలు, దాన్ని వివేకం అంటారు. అది తెలిసినప్పుడు ప్రకృతి మనకు అన్ని చూపిస్తున్నా దీనికి స్థిరమైన రూపం లేదు, ఆయనకి స్థిరత్వం ఉంది. ప్రకృతి పరిణామ లక్షణం, ఆయనకు పరిణామం లేదు. ప్రకృతి అనిత్యం, ఆయన నిత్యం. ఇది తెలుసుకోగలగాలి. ఇలా తెలుసుకుంటూ రెండు వివేకం ఉపయోగించుకోవాలి. అందుకే ఆయన గుణమందిరుడు ఎప్పుడంటే ప్రకృతిలో ఉన్న నువ్వు ఆయన ఉపాసిస్తున్నంతసేపు ఆయన గుణములతో లోకాన్ని నడుపుతున్నాడు, గుణములకు చైతన్యం ఇస్తున్నాడు. అంతేకాదు ఈ లోకం నడిచేటప్పుడు దీని గతికి ఎక్కడైనా అవరోధం ఏర్పడితే, ఇబ్బంది కలిగితే, లోకగతికి అవరోధం అంటే అధర్మం వల్ల ఏర్పడుతుంది. అధర్మం వల్ల లోకగతిలో క్షోభ ఏర్పడుతుంది. అప్పుడు తిరిగి తాను అవతరించి ఉద్ధరిస్తాడు. అవతరించాడు అంటే ప్రకృతితోనే అవతరిస్తాడు. ప్రకృతికి అతీతుడుగా వస్తే మనం చూడలేం, ఆయన ప్రకృతితో వస్తేనే మనం వినగలం, చూడగలం. కానీ భగవంతుడు కనుక వినబడాలన్నా, ఆయన చూడాలన్నా ఆయన ప్రకృతిలోకి రావాలి. ఎందుకంటే వినగలిగేది, చూడగలిగేది ప్రకృతిలో ఉన్నదే. కానీ ప్రకృతికి అతీతుడైన వాడు ఆయన గురించి నువ్వేం వింటావు? ప్రకృతికి అతీతుడిని చెప్పాలంటే కొన్ని శబ్దాలు ఉన్నాయండి, నేను ఇప్పుడు చెప్తాను, మీరు వినొచ్చు. నేను వరుసగా 3 నిమిషాలు చెప్తే మీరు నిద్రపోకపోతే ఒట్టు. భగవంతుని ప్రకృతికి అతీతుడిగా చెప్పినప్పుడు ఎలా చెప్తాను? నిరంజన, నిర్లేప, శాశ్వత, సర్వపరిపూర్ణ. వింటుంటే చాలా బాగుంది. మరి కొంతసేపు ఏమవుతుందో తెలుసు ఇక్కడ. అసలు ఆయన స్వరూపాది అజం నిర్వికల్పం నిరాకారమాజ్యం. ఆ మాటలు వినేటప్పుడు జన్మరహితుడు, పుట్టుకలు లేనివాడు, నిర్గుణుడు, నిరాభాసుడు, సర్వచైతన్య స్వరూపుడు. వింటూ ఉంటే హాయిగా ఉంటుంది. కానీ అందదే అబ్స్ట్రాక్ట్, అది అవ్యక్తం అన్నారు. అవ్యక్తమైన పరమాత్మ నిన్ను ఉద్ధరించడం కోసం వ్యక్తమయ్యాడు. ఎప్పుడు వ్యక్తమైన ప్రకృతి సహాయం లేనిది వ్యక్తం కాడు. కానీ ప్రకృతిని తనని లొంగ తీసుకుని వ్యక్తమవుతాడైనా. మనము వ్యక్తమవుతున్నాం జీవులం. ప్రకృతికి లొంగిపోయి మనం కనిపిస్తాం, ప్రకృతిని లొంగ తీసుకుని ఆయన కనిపిస్తాడు. అది రెండింటికి తేడా. లొంగిపోతే జీవుడు, లొంగ తీసుకుంటే ఈశ్వరుడు. ఇలాంటి మాటలు కొటేషన్లో ఉంటే గుర్తుండిపోతాయి, ఎప్పుడైనా ఆలోచించుకోవచ్చు. అందుకే ఆయనే చెప్పాడు, ప్రకృతిం స్వామ అధిష్టాయ, నా ప్రకృతిని నేను అధిష్ఠించి సంభవామి ఆత్మమాయయ. ఎందుకు అలా అవతరిస్తామంటే గత శ్లోకంలోనే అవతారముల గురించి చెప్పుకున్నప్పుడు ఈ శ్లోకం తెచ్చుకోవాలి. అందుకు అవతరించాడు ఆయన. అవతరించేప్పుడు వ్యక్తమయ్యాడు. కృష్ణుడైన రూపం లేదా, కృష్ణుడైన నామం లేదా, కృష్ణుడైన లీలలు లేవా? ఇవన్నీ ప్రకృతిలోనే చేశాడు ఆయన. అంటే గుణములతోనే చేశాడు. అయితే ఆయన గుణవంతుడు ఏంటంటే మనలాగా కాదు, ఆయన గుణములను అధీనంలో పెట్టుకున్నాడు. ఆ అధీనంలో ఎందుకు పెట్టుకున్నాడంటే మనల్ని అనుగ్రహించడం కోసం అన్నారు ఇక్కడ. అనుగ్రహించి అలా వచ్చినప్పుడు ఆయన గుణములు ఎలాంటివంటే, మనలో సత్వరజస్తమో గుణములు 3 ఉంటాయి. రజోగుణములు వదలవు, తమో గుణములు వదలవు. తమో గుణములు నిద్ర రూపంలో, బద్ధకం రూపంలో, సోమరితనం ఇత్యాది రూపంలో ఉంటాయి. రజోగుణం అహంకార రూపంలో ఉంటుంది, కామక్రోధాది రూపములతో ఉంటుంది.
సత్వగుణం జ్ఞానము, ఆనందము ఇత్యాదులు వీటితో కనబడుతుంది. సత్కార్యాలు చేయాలనే బుద్ధి, ఇలాంటివన్నీ సత్వగుణం ఉంటాయి. మన 3 గుణాలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఏవి బయటకు వస్తాయో మనకు తెలియదు. ఇక్కడ మన సంస్కారాలు బట్టి వస్తుంటాయి. అందుకే ఒక ఆవిడ చెప్పింది, ఎంత దండం పెట్టుకుని బయలుదేరుతాడు ప్రవచనానికి నిద్రపోకుండాలని, అదేంటో వచ్చేస్తుంది అంటే మన గుణాలకు లొంగిపోయాం. మనం గుణాలను లొంగ తీసుకోలేదు. అది కానీ ఇప్పుడు సాధన ఏం చేయాలంటే గుణాలను లొంగ తీసుకునే సాధన. అది ఎలా అంటే అవినయం అపనయ విష్ణు దగ్గర చెప్పాడు. ఇక్కడ అక్కడ నుంచి సాధన మొదలవుతుంది. ఇక్కడ సరే, మొత్తానికి భగవంతుడి గుణములు ఇందులో ఈ 3 ఏవి? ఆయన గుణములతో కనబడుతుంటే ఏది అంటే, ఆయన ఈ 3 గుణాలకు లొంగడైన అవతారములు ధరించినప్పుడు ఏ గుణముతో వస్తారంటే ఒకటే గుణం, విశుద్ధ సత్వగుణము. ఇది తెలుసుకోవాలి. భగవంతుడు అవతరించక రూపంతో కనబడ్డాడంటే అది విశుద్ధ సత్వగుణము అన్నారు. విశుద్ధ సత్వగుణం అంటే రజోగుణ తమోగుణ వికారములు లేని కేవల సత్వగుణం. మనకు సత్వగుణంతో పాటు మిగిలిన నుండి కలిసిపోతే కల్తీ సత్వగుణం మనది. బురద కలిపిన నీరు మంచిదే, బురద కలిసింది ఏం చేస్తాం? కానీ బురద నీరు వేరు వేరు కలిపిసాం మనం. ఆయన స్పష్టమైన స్వచ్ఛమైన శుద్ధ సత్వగుణం. సత్వగుణంలో ఎంత పెరిగితే గుణాతీతత్వం అంత అర్థమవుతుంది. అందుకు సత్వగుణం పెంచుకోవాలంటే సత్వగుణమే తానైన భగవంతుడిని ఉపాసన చేయాలి. ఇది రహస్యం అండి. కేవల సత్వగుణమైన భగవంతుడు ఉపాసించాలి. అందుకే దేవతలు సత్వగుణ సంపన్నులు. అందులో ఉపాస్య దేవతలు ఏంటంటే శివుడు, విష్ణువు, రాముడు, కృష్ణుడు, నరసింహుడు, అమ్మ, లలితాంబ, శారదాంబ, వీళ్ళందరూ కేవల విశుద్ధ సత్వ సంపన్నులు. అది మీరు స్తోత్రాలు చేస్తున్నప్పుడు కూడా మీకు తెలియదు అంటుండే, శుద్ధ సత్వ సంపన్న, శుద్ధ సత్వ స్వరూప, ఈ మాటలు అంటూ ఉంటాం మనం. అంటే వాటి ప్యూర్ అండ్ క్లియర్ అనమాట. అది ఇక్కడ దాన్ని మీరు ఉపాసన చేస్తే అది గుణమే కావచ్చుగాక. ఒక వస్తువు స్వరూపం తెలియాలంటే రంగులేని గాజుతో చూడాలి, రంగు పూసిన గాజుతో చూడం. అది సత్వగుణం రంగులేని గాజు లాంటిది. రజోగుణ తమో గుణాలు రంగు పూసిన గాజు వంటివి. మీ వస్తువు చూడాలంటే రంగు పూసిన గాజు యథార్థ స్వరూపం చూపించదు, రంగు లేని గాజు చూపిస్తుంది. అది సత్వగుణంతోనే మన పరతత్వాన్ని తెలుసుకోగలం. కనుక మానవుడు ప్రాక్టీస్ ఎప్పుడు సత్వగుణం కోసమే ప్రయత్నించాలి. ఇక్కడ ఇది అలవాటు చేసుకోవాలి. ఇక్కడ సాధనకు సత్వగుణమే. రజోగుణ తమో గుణాలను కంట్రోల్ చేసుకుంటూ సత్వగుణాన్ని పెంచుకోవాలి. అందుకు మన కోసం ఆయన సత్వగుణంతో మనం ఉపాసించాలి కనుక శుద్ధ సత్వగుణంతో వచ్చాడు. శుద్ధ సత్వగుణానికి శక్తి చాలా ఉంటుంది. పరమేశ్వరు అసలు శక్తి దానిలోనే కనబడుతుంది. శుద్ధ సత్వగుణంతో తన ఉపాధులు స్వీకరించాడు ఆయన. కనుక ఆయన రూపములన్నీ శుద్ధ సత్వగుణంతో ఉన్నవి, రజోగుణ తమో గుణములు కావు. మరి ఆయన ఆగ్రహించినట్టు కనబడతాడు కదండి అంటే రజోగుణం ఉంది కదా అంటే అది నటన. సత్వగుణం కంట్రోల్లో ఉంటుంది. అది ఇక్కడ ఒక నరసింహుడుగాను, ఒక రాముడుగా ధనుస్సు ఎక్కుపెట్టిన, కృష్ణుడిగా చక్రం ఎత్తిన ఆయన కోపగించుకున్నట్టు కనబడుతుంది కానీ కోపం కాదు. కనుక వాళ్ళు శుద్ధసత్వంతోనే ఉంటారు. కనుక అవతారములన్నీ కూడా శుద్ధసత్వగుణంతో, అందులో అనేక కళ్యాణ గుణములు ఉంటాయి. ప్రధానంగా సత్వగుణం కనబడ్డా కళ్యాణ గుణములు చాలా ఉంటాయి. కళ్యాణ గుణములు అంటే మంగళకరమైన గుణములు. మంగళకరమైన గుణములు అంటే ఏంటో చూద్దాం. సత్యం, అహింస, కరుణ, సమర్థత, ఇలాంటివి చాలా ఉన్నాయి. అవి ఎలాంటివి తెలుసుకోవాలంటే రామాయణంలో మొట్టమొదటి అవతారికలో చదవండి. రాముడు ఎలాంటివాడో ప్రశ్న వేస్తాడు వాల్మీకి, నారదుల వారు చెప్తారు. అక్కడ చెప్పినవన్నీ అనంత కళ్యాణ గుణములు, సామాన్యం కాదు. గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత, గుర్తున్నది కదా, చారిత్రేణ చకోయుక్త, ఇవన్నీ ఏంటి? కళ్యాణ గుణములు. కళ్యాణ గుణములు అంటే ఆ గుణాలు ఉంటే మనకు కళ్యాణం. కళ్యాణం అంటే ఏమిటి? మంగళం. ఆ గుణాలు మనకుంటే మనము కళ్యాణమే. అంటే సత్యము, అహింస, శౌచము, సదాచారము, ధైర్యము, కృతజ్ఞత, ఇలాంటివన్నిటినీ ఉత్తమ గుణములు అంటారండి. ఇవి నేను చెప్పిన 4-5 కాదు, ఇంకా చాలా చాలా ఉన్నాయి. అదేవిధంగా ఒక వృషభము, ఒక గోవు కబుర్లు ఆడుకుంటూ ఉంటాయి. అవును, ఆ వృషభం ఎవరో కాదు, ధర్మదేవత. ఆ గోవు ఎవరో కాదు, భూమాత. కలియుగం ప్రవేశించిన తర్వాత ఇద్దరు దీనులైపోయారట. అంటే భూమి దీనమైపోయింది, వృషభము దీనమైపోయింది, అంటే ధర్మము దీనమైపోయింది. వాళ్ళు ఒకరికొకరు ఓదార్చుకుంటున్నారు. ఆ కృష్ణ పరమాత్మ వెళ్ళిపోయాడనా బాధపడుతున్నావు అని అడిగిందిట వృషభం. నిజమే, ఇప్పటి వరకు సంచరించాడు స్వామి, ఒక్కసారి పాదం తీసి వెళ్ళిపోయాడు. కృష్ణుడు లేక నేను వియోగంతో బాధపడుతున్నాను. గోపికలు ఎలా బాధపడ్డారు నాకు ఇప్పుడు అర్థమవుతోంది అంటుంది ఇక్కడ. అంటూ ఎటువంటి కృష్ణుడు అని చెప్తూ 36 గుణాలు చెప్తాడు ఇక్కడ. కృష్ణుడికి ఉన్నటువంటి సత్య, అహింస, శౌచ ఇత్యాది గుణములు 36 చెప్పి 36 కాదు, ఇటువంటి అనేక గుణములు కలిగిన కృష్ణుడు అన్నారు. అంటే గోవుకు కూడా శక్తి చాలలేదు, 36 చెప్పింది కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఎన్ని గుణములు ఇవి? 36. సరిగ్గా వినట్లేదు మీరు.
36 చెప్పింది అన్నాను కానీ 36 కాదు, ఇంకా ఎన్నో గుణాలు ఉన్నాయని అన్నది. ఎన్ని గుణాలంటే దానికి శాస్త్రంలో మాట అంటారు, అనంత కళ్యాణ గుణాభిరామ అన్నారు. ఇక్కడ అనంత కళ్యాణ గుణాభి, ఇన్ఫినైట్. ఆ నిర్గుణుడు అనగానే అనంతుడే, కానీ ఆయన గుణములు చూపించాడా, ఆ కళ్యాణ గుణములవి. ఎందుకంటే వింటూ ఉంటేనే బాగున్నాయి, మనకు ఉన్నాయా లేదో ప్రశ్న వేయలేదు. సత్యము అహింస ఎంత బాగున్నాయండి, ఎవడైనా అలా ఉంటే మెచ్చుకుంటాం, మనకుందా లేదో ఆలోచించద్దు అసలు. కానీ ఇలాంటి గుణములన్నీ ఒక దగ్గర పోత పోస్తే ఎంత బాగుంటుంది. అలా పోత పోస్తే ఒక రాముడు అవుతాడు, కృష్ణుడు అవుతాడు, తెలుసుకోండి. ఇక్కడ అనంత కళ్యాణ గుణములతో వచ్చినటువంటి వాడు. కానీ మా కృష్ణుడు దామోదరుడికి కట్టుబడ్డ అందమైన కృష్ణుడు నాడే, అదిగో యశోదమ్మ పెరట్లో రోటికి కట్టబడ్డ కృష్ణుడు ఎటువంటి వాడంటే మంగళకరమైన గుణములు కలవాడు. అంటే ఈ గుణముల చేత లోకానికి మంగళం చేస్తున్నాడు. స్వతసిద్ధంగా నిర్గుణుడైనప్పటికీ కూడా తన అనంత కళ్యాణ గుణములను చూపించడం ఉద్దేశం ఏంటంటే, సగుణం అంటే ఇది అర్థం అండి. సగుణోపాసన అంటే అర్థం ఇది. అనంత కళ్యాణ గుణములతో ఉన్నవాడిగా మనం భగవంతుడు ఉపాసిస్తున్నాం. గుణములకు అతీతుడుగా మాత్రమే కాకుండా సగుణుడనగానే అనంత కళ్యాణ గుణములతో ఉన్నవాడు. అనంత కళ్యాణ గుణవంతుడిని ఉపాసిస్తూ ఉంటే కొన్నేనే నీకు రావా? మీరు వెలుగుపై ప్రయాణం చేస్తే మీ మొహం మీద వెలుగు పడుతుంది. అది గుణములు కలవాడిని ఉపాసిస్తే మీకు గుణాలు వస్తాయి. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ మనం ఒకప్పుడు ఒక ఉపమానం చెప్పుకున్నాం, చేతిలో కర్పూరం పట్టుకుని బిళ్ళ తీసేసిన వాసన వదలదు. అరే కర్పూరం చేతి కంటితేనే వాసన వదలదే, కళ్యాణ గుణములు కానీ భగవంతుడు హృదయంలో తాకితే ఆ గుణముల వాసన మనకు వదలదు. తెలుసుకోండి. ఇక్కడ ఆ కళ్యాణ గుణాలు మనలోనే వస్తాయి. మనలో కళ్యాణ గుణములు వృద్ధి చెందుతూ ఉంటే ఆయన లాగి నిర్గుణ స్థితికి తీసుకెళ్తాడు, తన స్థితికి. అందుకే భగవంతుడు గుణమందిర అనే శబ్దం అందుకు ప్రయోగించారండి. దామోదర గుణమందిర. గుణమందిర అంటే అనంత కళ్యాణ గుణ సంపన్న. ఆ గుణమును స్తుతించాలి ఎల్లవేళలా. అది యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మన అని అనంత కళ్యాణ గుణములనే ఆ నామాలు చెప్తూ ఉంటాయి. వాటిని స్మరిస్తుంటారు. పురుషోత్తమ, వీర, ధీర ఇలాంటివన్నీ పలకట్లేదు మన ఇక్కడ. అని వీరుడు అని విష్ణు సహస్రనామాలు వస్తుంది, ధీరుడు అనే నామం వస్తుంది. అదేవిధంగా ధనుర్ధరో, ధనుర్ధారి అయినటువంటి వీరుడు ఇత్యాది విషయములు ఎన్నెన్నో మనకు కనబడతాయి. దయాస్వరూపుడు అంటే అదొక గుణం, కరుణ కూడా గుణమే. అప్పుడు భగవంతుడు గుణం ఉండాలా ఉండకూడదా? ఆయన కరుణ లేకపోతే మనం ఎలా తరిస్తాం? అందుకు కరుణ కలిగిన వాడు. ఇవన్నీ గుణములే, ఇవన్నీ అనంత కళ్యాణ గుణములు. వాటి వల్ల మనకు కళ్యాణం కలిగిస్తున్నాడు. అది కళ్యాణం అంటే మంగళం, జగత్తికి మంగళం కలిగించడానికి కావలసిన సద్గుణాల రాశి ఆయన. ఇందులో ఒక్క గుణం పరిపూర్ణంగా తెచ్చుకోవడం కష్టం అండి. అలాంటిది ప్రతి గుణము పరిపూర్ణముగా అనంతముగా ఉండడం అంటే అమ్మ మన వల్ల కాదండి. అందుకే ఆయన దేవుడు అన్నారండి. ఇక్కడ అన్ని గుణాలు ఉండాలి, అన్ని పరిపూర్ణంగా ఉండాలి. నేను సత్యం పలుకుతానండి, 100కు 100 పాళ్ళు కాదు, 100కు 10 పాళ్ళు, అప్పుడప్పుడు అవసరమైనప్పుడు ఇలా అంటూ ఉంటాం. కానీ ఏ గుణము పూర్ణంగా లేదని మనకే తెలుసు. మనము మంచి వాళ్ళమే, పూర్తిగా కాదు. కానీ పరిపూర్ణమైన గుణములు ఉండాలండి. అన్నీ అనంత కళ్యాణ గుణములే. అది ఎవరికి సాధ్యమవుతుంది? ఆయనకే గనక గుణ మందిరా అని ఒక మాటతో అన్నారు. గుణములన్నిటికీ మందిరం వంటి వాడు అంటే గుణములన్నీ ఆయనలో గూడు కట్టుకున్నాయి. అందుకే దామోదర గుణమందిర. గుణములు అటువంటివి. పైగా భక్తుల కోసం కట్టుబడి వచ్చేసాడు. అదే దామోదర శబ్దంలో చెప్పడంలో. అసలు రూపం ఎందుకు స్వీకరించావై అంటే భక్తుల కోసం ఉన్నాడు ఇక్కడ. అందుకే సృష్టిలో మనందరం రెండిటి చేత బంధింపబడ్డామండి, నామం రూపం. మన ఇబ్బంది పెట్టేవని నామరూపాలే, అవునా లేదా? ఏదో పేరు గుర్తొస్తుంది, ఇంకా వాడిని తలుచుకుంటూ కూర్చుంటాం. ఏదో రూపం గుర్తొస్తుంది, దానికోసం. అయితే వస్తువు లేకపోతే వ్యక్తి, రెండూ లేకపోతే విషయం. ఈ మూడింటికి నామరూపాలు ఉంటాయి. నామరూపాలు ప్రపంచ లక్షణం. నామరూపాలు పట్టుకు వేలాడుతున్నంతకాలం భగవంతుడు పట్టుకోలేమిట. మరి భగవంతుడి లక్షణం ఏంటంటే అస్థి భాతి ప్రియం. సత్తు చిత్తు ఆనందమే భగవంతుడు, నామం రూపం ప్రపంచం. మనం ఉన్నది ఎందులో? నామరూపాల్లో ఉన్నాం. పొందాల్సిందేది నామరూపాలకు అతీతం. కష్టం కదండి. అంటే అందుకేనయ్యా నామరూపాల నుంచి బయట రాలేకపోతున్నావు కనుక ఆయన దివ్యనామ దివ్య రూపాలతో ఆయన వచ్చాడు. అది తెలుసుకోవాలి. దివ్యనామం దివ్య రూపం. ఇప్పుడు దివ్య శబ్దం కలిగింది కనుక లోకంలో ప్రతివాడిని గురించి ఆలోచించి వాడి పేర్లు, వాడి రూపాలు, వాడు ఒకడి మమకారం, ఒకరి పేరు చెప్తే ముఖం చిట్లించడం, ఒకరిని చూస్తే చిరాకపడ్డం, ఒకరిని చూస్తే కళ్ళు విచ్చుకోవడం, ఒక పేరు వింటే మురిసిపోవడం, ఒక పేరు వింటే బాధపడ్డం. ఇవేగా జీవితం అంటే. కానీ ఎవరి పేరు వింటే మరి పేరు లేని స్థితికి వెళతావో వాడి పేర్లు అనుకో అన్నాడు. ఆ పేర్లే దివ్యనామ దివ్య రూపములు, అవి భగవంతుడు. అందుకే నామరూపాలకు చిక్కడు ఆయన, కానీ చిక్కిపోయాడు. ఎందుకు? భక్తులను అనుగ్రహించడం కోసం. కానీ దేనికి కట్టుబడిన వాడు తాను కట్టుబడి కట్టు విప్పాడండి. ఇక్కడ కట్టు విప్పడానికి కట్టుబడ్డవాడు కృష్ణుడు. అది లీల. దేనికి కట్టుబడ్డాడంటే నామరూపాలు లేనివాడు తాను దివ్యనామ దివ్య రూపమును స్వీకరించి వచ్చి మనల్ని తరింపజేయడానికి వచ్చాడు. అది దీనిలో ఉన్నటువంటి అందం ఇక్కడ.
కనుక దివ్యనామ దివ్య రూపం లక్షణం ఏంటంటే తెలియజేస్తూ లీనం చేస్తుంది. అది లక్షణం ఇక్కడ. రామ 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 అన్నారు. రామ అనేది పరమాత్మను తెలియజేసే పేరు. రామాయణ బ్రహ్మమునకు పేరు. కనుక రామ అనగానే రామశబ్దానికి అర్థం చూడు, శుద్ధమైన ఆనందమైన, శుద్ధమైన ఆనంద స్వరూపుడు. ఆనందం అంటే తాను ఆనందమైనవాడు, అందరికీ ఆనందం ఇచ్చేవాడు రాముడు. అలా తెలియగానే ఆనంద స్వరూపుడు రామా అని ఒక్కసారి ఆనందం కలిగి. ఇంకా అర్థాలు చాలా ఉన్నాయి. అర్థం తెలుస్తూ ఉంటే చూడండి, నామం జారిపోయి అర్థం మిగిలిపోతుంది. నామం జారిపోయి అర్థం మిగిలిపోతుంది. ఎందుకంటే పాలు తాగే వరకు రూపం, తాగేశాక బలం. ఆలోచించండి ఇక్కడ. కనుక నామం ఉచ్చరించి ఆలోచించే వరకే శబ్దం, అర్థం తెలుసు అనుభవానికి వచ్చాక శబ్దం కూడా దాటిపోయావు నువ్వు. అది తెలుసుకోవాలి ఇక్కడ. నామరూప అతిథి స్థితికి తీసుకెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఆ నామం ఎవరిని తెలియజేస్తుందంటే నామం లేని వాడిని తెలియజేస్తుంది ఇక్కడ. కేవలం ఆనందం ఆయన అనేది ఆనందం అనే అనుభవానికి వచ్చిన నామం జారిందా లేదా, అది పొందడానికి సహకరించింది నామం. అందుకే భగవానుడు అటువంటి నామరూపాలతో వస్తున్నాడు. ఆ రూపం ఎలాంటిదంటే ఇంకా ఏ రూపం మీదకి మనస్సు వెళ్ళన్నటువంటి రూపం అండి. అలా పెడితేనే కానీ మనం ఆకర్షింపబడ్డాం. ఆయన చూస్తుంటే మరొకటి ఆకర్షిస్తే పడిపోతాం. ఇంకెవ్వరిని ఆకర్షింపజేయకుండా తానే ఆకర్షించేటంత అందమైన రూపం ధరించాడు. ఇప్పుడు ఎన్ని మార్లు ఆకర్షించేది అని అన్నాం. మనల్ని ఎవరు ఆకర్షిస్తున్నారు లోకంలో చెప్పద్దు, ఎవరికి వాళ్ళకి తెలుసు. భగవంతుడు తప్ప అన్నీ ఆకర్షిస్తున్నాయి. కానీ ఆయన రూపం ఎలాంటిదంటే ఒకసారి అటువైపు లాగబడితే ఇటువైపు రాలేవు. అందరినీ అలా కర్షిస్తాడు కనుక కృష్ణుడు అన్నారు ఆయన ఇక్కడ. రూపం ఎంత అందంగా ఉందంటే ఎలా మర్చిపోతామయ్యా, నువ్వు కనబడకపోతే మేము ఏడుస్తున్నాం ఇక్కడ. ఎప్పుడో అప్పుడు చూడొచ్చు, ఇంటికి వెళ్ళిపోదాం అనకుండా ఇక్కడే తిరుగుతున్న అడవిలో అంటున్నారు గోపికలు. కృష్ణుడు వాళ్ళతో అంతవరకు విహరించి అంతర్ధానం అయిపోయాడు. ఏడ్చారు వాళ్ళు. త్వయి ధృతాసవస్త్వాం విచిన్వతే, నీపై ప్రాణాలు పెట్టుకుని నీకోసం వెతుకుతున్నామయ్యా, మీకేం కావాలి, మాకేం కావాలని ప్రశ్నించకుండా మాకు నీ పుట్టుకతోనే మాకు అన్నీ వచ్చేసాయి. నువ్వు రేపల్లిలో పుట్టడంతోనే మాకు కావాల్సిన సంపదలన్నీ వచ్చేసాయి. కనుక నువ్వు మాకు కనబడాలి, అదే కోరిక. సంపదలు కావాలనేది కాదు. సంపదలే కావాలంటే ఇక్కడ నీ కోసం అడవిలో ఏడుస్తూ తిరుగుతామా? మాకు కావలసిన నిచ్చేసావు. నీ పుట్టుకతోనే మా వ్రజము రేపల్లి అన్ని విధాల సమృద్ధమైపోయింది. జయతి తేధికం జన్మనా వ్రజ శ్రయిత ఇందిరా శశ్వదత్రహి దయిత దృశ్యతాం దిక్షు తావకస్త్వయి ధృతాసవస్త్వాం విచిన్వతే. గోపికా గీతలు భాగవతంలో జయతి తేధికం జన్మనా వ్రజ, నీ పుట్టుక చేత ఈ వ్రజము రేపల్లే సంపన్నమయమైపోయింది. అలాంటి ఏ కృష్ణ, నీకోసం దిక్కుల్లో చూపులు పెట్టుకుని వెతుక్కుంటున్నామయ్యా, ప్రాణాలు నీ మీద పెట్టుకుని వెతుక్కుంటున్నామయ్యా స్వామి అన్నారు ఇక్కడ. అంటే వాళ్ళ కోరిక సంపదలు కాదు, కృష్ణుడు. ఇవన్నీ ఆయన వల్ల వచ్చి ఉండవచ్చుగాక, కానీ అవి కాదు, కృష్ణుడు కావాలి వాళ్ళకి. అందుకని వియోగంలో తలచుకుంటున్నది ఏమిటి? ఆ ముఖాన్ని. ప్రహసితం ప్రియం ప్రేమ వీక్షణం, ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉంటుంది ఆ ముఖం. ఆ కళ్ళల్లో ఎప్పుడూ ప్రేమ చూపిస్తాడు. తను చూసిన వారందరినీ ప్రేమగా చూస్తాడు ఆయన. అందుకే ముఖం మర్చిపోలేం. ఆ కళ్ళల్లోంచి కరుణ, ఆ పెదవులపై ఆనందాన్ని తెలియజేసే మందహాసం, అలాంటి అందమైన ముఖం మనస్సులో అలా మెదులుతుందయ్యా. నువ్వు పొద్దునపూట బయలుదేరి దూడల్ని ఆవుల్ని తోలడానికి వెళ్ళిపోతావు, అప్పుడు మేము ఇళ్లల్లో ఉంటాం. ఆ రాత్రి మళ్ళీ నువ్వు వచ్చే వరకు కూడా ఆ మొహమే ధ్యానిస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా ఆ ముఖాన్నే ధ్యానిస్తూ ఒక్కసారి మా ముఖాన్ని చూపించవయ్యా అన్నారు ఇక్కడ. అందుకే ముఖధ్యానం చెయ్యగానే ప్రపంచం మర్చిపోతారు, అది కర్షించేస్తుంది. అందుకే నా జాలి అంటే ఏడుపు, నా దుఃఖం ఏంటంటే ఇది రాలేదు, అది పోలేదు, ఇది కాదు, నగుమోము కనలేని నా జాలి తెలిసి నన్ను బ్రోవరాదా, అది ఏడుపండి. ఆ ఏడుపు అర్థం కావాలంటే ఎన్ని జన్మలెత్తాలో. అది ఏ రాగమో అర్థమవుతుంది, కానీ ఏ యోగమో అర్థం కాదు. తెలుసుకోండి ఇక్కడ. త్యాగయ్య అనే గోపిక్కి తెలుసు ఆ భావం, ఆ యోగం, ఆ అనురాగం ఆయనకు తెలుసు ఇక్కడ. ఆయన జాలి అంటే దుఃఖం, ఒకటే జాలి. నగుమోము కనలేని నా జాలి తెలిసి నన్ను బ్రోవరాధ. అంతేగాని దుఃఖాల్లో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, దరిద్రంలో ఉన్నాను, తొందరగా కాపాడడం లేదు. నా దుఃఖం ఒక్కటే, నీ ముఖం చూడలేకపోతున్నాను, కనిపించట్లేదు, దర్శనమియ్యరా స్వామి. దర్శన పిపాస. ఆ దర్శన పిపాస మన శంకరులు మరో శ్లోకంలో చూపిస్తారు, అక్కడ చూపిస్తాను. కృష్ణుడిని చూడాలన్న దుఃఖాన్ని గోపికలా చూపిస్తారు శంకరులు ఇక్కడ. అటువంటి స్వామి నువ్వు దర్శనమివ్వు అని అడుగుతాడు. పైగా ఇంకా ఆలస్యం చేస్తున్నావేంటండి, ఇంకా ఇక్కడ బ్రతకడం కాదు, నువ్వు రావడం, నిన్ను పొందడం ముఖ్యం. ఏం ఆలస్యం ఏంటయ్యా, నీ వెహికల్ తొందరగా రానందా ఏమిటి?
ఖగరాజు నీ ఆన విని వేగ చనలేడో, గగనానికి ఇలకు బహుదూరం బనినాడో, జగమేలే పరమాత్మ ఎవరితో మరలిడుదు, వగజూపుకు తాళను నన్నేలుకోరా అని ఎంత ఆర్తిగా చెప్పాడు చూడండి. ఆర్తి అర్థమైతే సుందర వదనారవింద అర్థమవుతుంది. ఇక్కడ ఆయన ముఖం సుందర వదనారవిందం. అరవిందం అంటే పద్మం, వికసించిన పద్మం. అది ముడుచుకున్న పద్మం కాదు. ముడుచుకున్న ముఖాలు చాలా చూస్తూ ఉంటాం. అజ్ఞానం చేత, దుఃఖం చేత, క్రోధం చేత ముఖాలు ముడుచుకుపోతాయి. ఆనందం చేత, జ్ఞానం చేత ముఖాలు విచ్చుకుంటాయి. ఎప్పుడైనా చూడండి ఇక్కడ. ఎందుకంటే ప్రవచనం చెప్తున్నప్పుడు కూడా ఎవరైనా ముఖాలు ముడుచుకున్నారంటే నేను చెప్పడం సరిగ్గా లేదని మాత్రం పోల్చుకుంటా. అది అర్థమైందనుకోండి, వాళ్ళ ముఖాలు అలా విచ్చుకుంటాయి. అమ్మయ్య పర్వాలేదు తృప్తిపడతాం. కనుక ఎప్పుడు ముఖం విచ్చుకుంటుందో మీరు పరిశీలించండి. ఆనందం ఉన్నప్పుడు, జ్ఞానం కలిగినప్పుడు. ఒక విషయం అర్థమగానే కళ్ళు ఇలా ఉంటాం, అర్థం కాకపోతే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఏం చేస్తాం? ఇంకా అర్థం కాకపోతే చిట్లించిన కళ్ళు మూసుకుపోతాయి. అది వేరే విషయం. కానీ ముఖం ముడుచుకుందంటే అజ్ఞానం చేత, దుఃఖం చేత, క్రోధాది వికారాల చేత. అదే కానీ ఒక విషయం తెలిస్తే, ఆనందం కలిగితే ముఖం విచ్చుకుంటుంది. కానీ జ్ఞానం, ఆనందం ఈ రెండే ముఖాన్ని పద్మంలా వికసింపజేస్తాయి. జ్ఞానం, ఆనందం ఆయన స్వరూపం. జ్ఞానానందం అయ్యిందేమో. అది భగవానుడి ముఖం ఎప్పుడు పద్మంలా వికసించే ఉంటుందండి. అందుకే నవ్వడం చేత కాకపోతే ఆ నవ్వే ముఖాన్ని ధ్యానించండి అన్నారు ఇక్కడ. ఆ ధ్యానం రోజు చేయమన్నారు ఇక్కడ. అది రాముడు ఎప్పుడు నవ్వుతూ ఉంటాడని వాల్మీకి వర్ణించాడు. ఎన్ని మార్లు వర్ణిస్తాడు ఆయన నవ్వుని, అది చెదరదు. మా కృష్ణుడా ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. ఆఖరి కొట్టడానికి వెళ్ళిన శత్రువుకు కూడా ఆయన నవ్వు కనబడుతుంది. అది ఆశ్చర్యం ఇక్కడ. నగు మొగమ్ము వాని ననుకన్న తండ్రిని నిన్ను భజింతు కొలిచి నీరజాక్ష అంటాడు బ్రహ్మదేవుడు కృష్ణ పరమాత్మను చూస్తూ. ఎప్పుడు చెదరదా నవ్వు. విశ్వరూపం చూపించినప్పుడు నవ్వుతూనే ఉంటాడు. గోవుల్ని కాచేటప్పుడు నవ్వుతూ ఉంటాడు. భీష్ముడు కుప్పించగసినప్పుడు కూడా నవ్వు భీష్ముడు పట్టికెళ్ళి ఆయన ఇక్కడ. ఎందుకంటే ఆ కోపం నటన, నవ్వే అసలు. అలా నవ్వుతాడు. పైగా ఆ కళ్ళల్లోంచి ఆ జ్ఞానం, కరుణ కురుస్తూ ఉంటుంది. అటువంటప్పుడు ఆ ముఖం మర్చిపోగలమండి. అందుకే ధ్యానం ఎలా చేయాలో సుఖయోగుంతులు చెప్తారు. ముందు ఆయన పాదపద్మాన్ని ధ్యానించు, క్రమంగా పీతాంబరాన్ని ధ్యానించు, తర్వాత సన్నని నడుము, విశాలమైన వక్షస్థలం, అక్కడ లక్ష్మీదేవి కౌస్తుభము, వనమాల వేలాడుతున్నది, శ్రీవత్సలాంఛనమున్నది, చతుర్భుజాలు, శంఖచక్ర గదాపద్మములు ధరించి ఉన్నాడు, నీలమేఘశ్యాముడు, కంఠం, తర్వాత ముఖం. ఆ ముఖం దగ్గర ఆగిపో అన్నాడు అక్కడ. అద్భుతమైన మాట చెప్పాడు ఇక్కడ. ధ్యానం ముఖం దగ్గర ఆగిపోవాలట. ఎందుకంటే భావమంతా అందులో చూపిస్తున్నాడు. ఎటువంటి ముఖం అది? నల్లనివాడు, పద్మనయనమ్ములవాడు, కృపారసమ్ము పైజల్లెడివాడు, మౌలి పరిసర్పిత పింఛము వాడు, నవ్వు రాజిల్లెడు మోమువాడొకడు. అక్కడ గోపకాంత అని ముఖం తప్ప మరొకడు వర్ణించలేదు. చూడండి ఇక్కడ. అటువంటి వాడు చల్వల మనధనంబు తెచ్చెనో మల్లి ఎలార మీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే. ఇదంతా ముఖదర్శనలాలస. ఆ నవ్వే ముఖం, ఆ కరుణ కురిపించే ముఖం, ఆ జ్ఞానాన్ని ప్రకాశింపజేసే ముఖమే సుందరం. అది అందరి పట్ల ఆదరణగా చూస్తున్న ముఖం. సుతరా మాద్రియతైత సుందర అన్నారు ఇక్కడ. అందరికీ ఆదరభావం కలిగించేటువంటి అద్భుతమైన ముఖం గనక సుందర వదనారవింద గోవింద. ఆయనకు గోవిందనామం మహాప్రీతి. గోవింద అని ఎన్ని చోట్లన్నాండి. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ ముమ్మార్లు అన్నారు. గోవిందుడినే భజించు, గోవిందుడినే భజించు. నేను గోవింద శబ్దానికి గోవర్ధన గారి పట్టాభిషేకానికి అర్థం చెప్పుకున్నాం. గోవింద అంటే అంత ప్రేమ. అక్కడితో ఆగకుండా సత్యం జ్ఞానమనంతం నిత్యం అంటూ గోవిందం పరమానందం అన్నారు. ఈ గోవిందం అంటే మీరు ఏమనుకుంటున్నారు అంటారు ఆదిశంకరులే. అర్థం చెప్తున్నారు. ఎందుకంటే ఫలానా శ్లోకం చెప్తాను నేను కమిట్ కాలే. ఆదిశంకరులు చెప్పిన విష్ణువుని చెప్తానన్నాను. అందుకోసం ఎక్కడి నుంచో తెచ్చుకోవచ్చు. ఆదిశంకరులు అంటున్నారు గోభిర్నిగదిత గోవింద స్ఫుట నామానం బహునామానం గోధీ గోచర దూరం ప్రణమత గోవిందం పరమానందం. గోభిర్నిగదిత గోవింద స్ఫుట నామానం. గోభిహి అంటే గోవుల చేత, గోవులనగా వేదవాక్యములు, వేదవాక్యముల చేత నిగదిత ప్రతిపాదింపబడిన గోభిర్నిగదిత గోవింద స్ఫుట నామానం. వేదవాక్యముల చేత తెలియబడుతున్నది నీ గోవిందనామం. భగవంతుడు ఫలానా అని చెప్తున్నది వేదవాక్యములు, కానీ వేదవాక్యములు గోవులు. ఆ వేదవాక్యములైన గోవుల చేత తెలియబడుతున్న భగవంతుడు గోవిందుడు అంటారు. అది అద్భుతంగా చూపించారు ఇక్కడ. కానీ గోభిర్నిగదిత గోవింద స్ఫుట నామానం బహునామానం. గోవింద అన్నాం కానీ ఒకటే పేరా? నీకు చాలా పేర్లు ఉన్నాయి. ఎన్ని పేర్లున్నా అవన్నీ గోభిర్నిగదిత, అన్ని వేదములు ఇచ్చిన పేర్లే. ఎవడు మనం భగవంతుడి పేర్లు మనం తయారు చేయడానికి కాదు. భగవంతుడి పేర్లు ఉన్నాయి. ఎక్కడున్నాయి? యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మన ఋషిభి పరిగీతాని తాని వక్ష్యామి భూతయే.
ఋషిభి పరిగీతాని, మళ్ళీ విష్ణు శాస్త్రం వస్తుంది, ఎందుకు అనుకున్నామో కానీ ఋషిభి, ఋషుల చేత అన్నారు ఇక్కడ. ఋషులు చెప్పినవి అంటే వేదములే, వేదవాక్యములు యందు ఉన్నాయి అన్ని నామాలు, బహునామాని, అన్ని నామములు వేదముల చేత చెప్పబడుతున్నాయి. వేదముల చేత చెప్పబడుతున్నాడనే నామం గోవింద, అది తెలుసుకునవలసింది ఇక్కడ. స్వస్తి.